అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మెయిన్ వెర్బ్స్ గురించి అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. మెయిన్ వెర్బ్స్ ఎన్ని రకాలు? అవి ఏంటి? వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. వెబ్స్ అనేవి ఏంటంటే మనకి 6 టైప్స్‌లో ఉంటాయండి. అందులోని ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్సిటివ్ వెబ్స్, ఇంట్రాన్సిటివ్ వెబ్స్, యాక్షన్ వెబ్స్, స్టేట్ వెబ్స్, రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్. ఈ విధంగా ఉంటాయండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్ చెప్దాం. ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ట్రాన్సిటివ్ వెబ్స్. ఈ ట్రాన్సిటివ్ వెబ్స్ అంటే ఏంటంటే a verb that needs an object to complete itself is called transitive verbs. It is called transitive because it passes its action from subject to object. అంటే ఏంటంటే ఈ ట్రాన్సిటివ్ వెబ్స్ అనేవి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని కలిగి ఉండాలి. ఈ ఆబ్జెక్ట్ కలిగి ఉండే వెబ్స్ ఏంటంటే మనకి ట్రాన్సిటివ్ వెబ్స్ అని అంటామండి. అదేవిధంగా అండ్ ఈ ట్రాన్సిటివ్ వెబ్స్ ఎప్పుడు కూడా యాక్షన్ అనేవి ఏంటంటే సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ అయితే మాత్రం పంపిస్తాయండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఫార్మర్ కిల్డ్ ఏ స్నేక్ అండ్ మనకి ఆబ్జెక్ట్ ఏమొచ్చింది అంటే మనకి స్నేక్. ఓకేనా? ఇందులో వెర్బ్ ఏమొచ్చింది అంటే కిల్డ్. ఓకేనా? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేదనుకోండి, ఏమొచ్చింది? ద ఫార్మర్ కిల్డ్. ఫార్మర్ చంపాడు. ఏం చంపాడు? మనకి పూర్తిగా అర్థాన్ని ఇవ్వదు కదా, అదే మనకి ఏ స్నేక్. ఓకేనా? అంటే ఫార్మర్ స్నేక్ని చంపాడు అని అంటే ఇక్కడ పూర్తి అర్థం వస్తుంది కదా. అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ లేనిదే మనకి ఇది ఫుల్గా మీనింగ్ అయితే మాత్రం ఉండదు. దాన్ని మనకి ట్రాన్సిటివ్ వెబ్స్ అంటారండి. అదేవిధంగా ద ఫార్మర్ కిల్డ్ ఏ స్నేక్ అంటే ఏంటంటే ఫార్మర్ అనేవాడు ఏంటంటే చంపాడు. దేని చంపాడు అంటే స్నేక్ని చంపాడు. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ నుండి యాక్షన్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ వైపు తీసుకెళ్తుంది. దీన్ని మనకి ట్రాన్సిటివ్ వెబ్స్ అంటామండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హీ లవ్స్ హిస్ మదర్. ఓకేనా? అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది అంటే హీ. ఓకేనా? లవ్స్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి వెర్బ్ వస్తుంది. అదేవిధంగా మనకి ఆబ్జెక్ట్ ఏమొచ్చింది అంటే మదర్. ఓకేనా? ఇక్కడ హీ లవ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసేయండి. హీ లవ్స్, అతను లవ్ చేస్తున్నాడు. ఇది ఏం లవ్ చేస్తున్నాడు మనకు తెలియదు కదా. అదే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, హిస్ మదర్, అతని యొక్క తల్లిని అతను లవ్ చేస్తున్నాడు అనేసి అర్థం వస్తుందండి. ఓకేనా? అంటే యాక్షన్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ నుండి కూడా ఆబ్జెక్ట్కి అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఓకేనా? అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దే సోల్డ్ ద టికెట్స్. దేనిది ఇక్కడ సబ్జెక్ట్, సోల్డ్ అనేది వెబ్స్, అదేవిధంగా టికెట్స్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్. ఓకేనా? వారు అమ్మారు. ఏమమ్మారు? మనకు పూర్తిగా లేదు కదా ఆబ్జెక్ట్, లేకపోతే మనకు మీనింగ్. అందుకని ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దే సోల్డ్ ద టికెట్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ నుండి వెర్బ్ వైపుకి యాక్షన్ అనేది ఏంటంటే జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు టికెట్లు అమ్మారు అనేసి. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రాన్సిటివ్ వెబ్స్ అయితే మాత్రం ఉంటుందండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటే ఏంటంటే an intransitive verbs is a verb that denotes an action which does not pass over to an object or which express an state or being. అంటే ఏంటంటే మనకి సబ్జెక్ట్ లాగే యాక్షన్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ వైపు వెళ్ళకుండా ఉండేదాన్ని మనకి ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ది సన్ షైన్స్. అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏముంది అంటే ది సన్. అదేవిధంగా షైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి వెర్బ్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? లేదు. అంత మాత్రం ఆబ్జెక్ట్ వైపు మూవ్ అవుతుందా మనకి యాక్షన్స్ అంటే లేదు. అలా ఆబ్జెక్ట్ వైపు మూవ్ అవ్వకుండా ఉండే వెబ్స్ని మనం ఏమంటాం అంటే ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటామండి. ఓకేనా? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అక్కడితో ఆగిపోయిందిగా. అదేవిధంగా ద బాల్ రోల్స్. ఇక్కడ మనకి ద బాల్ సబ్జెక్ట్, రోల్స్ వెర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ వైపు మూవ్ అవుతుందా? లేదు, అక్కడితో ఆగిపోయింది. అదేవిధంగా ద స్టోన్ మూవ్స్ అంటే ఏంటంటే ది స్టోన్ సబ్జెక్ట్, అదేవిధంగా మూవ్స్ అనేది ఏంటంటే వెర్బ్. సో ఇక్కడ మనకి యాక్షన్ అనేది ఏంటంటే ఇంకా ఫార్వర్డ్ వెళ్తుంది ఆబ్జెక్ట్ వైపు అంటే లేదు, ఎక్కడితో ఆగిపోయింది. అదేవిధంగా ది బెల్ రింగ్స్. ది బెల్ అనేది ఏంటంటే సబ్జెక్ట్, రింగ్స్ అనేది ఏంటంటే వెర్బ్. ఓకేనా? ఆబ్జెక్ట్ వైపు మూవ్ అయిందా యాక్షన్స్ అంటే లేదు. ఇలా ఆబ్జెక్ట్ వైపు యాక్షన్ మూవ్ అవని వెబ్స్ని మనం ఏమంటాం అంటే ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే యాక్షన్ వెబ్, అదేవిధంగా స్టేట్ వెబ్. అంటే ఏంటంటే ఏ వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్. అంటే ఏంటంటే ఈ వెర్బ్ అనేది ఏంటంటే రెండు రూపాల్లో ఉంటుంది. అయితే యాక్షన్ రూపంలోనే ఉంటుంది, లేదంటే మనకి స్టేజ్ రూపంలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే షీ సింగ్స్ వెరీ వెల్. అవునా? ఇక్కడ మనకి ఈ సింగ్స్ అనేది ఏంటంటే వెర్బ్, అంటే ఆవిడ పాడుతూ ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ అనేవాడు ఏంటంటే మూమెంట్ జరుగుతూ ఉంది. ఓకేనా? అంటే ఒక పని చేస్తూ ఉన్నాడు. ఓకేనా? షీ సింగ్స్ వెరీ వెల్, ఆవిడ చాలా బాగా పాడుతుంది. అంటే అక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒక పని చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనకి యాక్షన్ వెబ్స్ అంటామండి. అదేవిధంగా షీ ఈజ్ ఎ సింగర్. ఓకేనా? ఇక్కడ మనకి వెర్బ్ ఏంటంటే
స్టేజ్ వెబ్ ఎందుకు వేస్తున్నాడంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేవాడు అంటే ఏ పని చేయట్లే, ఆ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. ఓకేనా, షీ ఈజ్ ఎ సింగర్, ఆవిడ ఒక సింగర్ అంటే అక్కడ స్టేజ్ అయితే మాత్రం ఏం మారలే. అందుకనేసి దీన్ని మనం ఏమంటున్నాడంటే స్టేజ్ వెబ్, అదేవిధంగా దీన్ని ఏమంటున్నాడంటే యాక్షన్ వెబ్. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయని చెప్పి మనం తెలుసుకుందామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే యాక్షన్ వెబ్, అదేవిధంగా స్టేట్ వెబ్స్. అసలు యాక్షన్ వెబ్ అంటే ఏంటి అంటే ఇందులోని మనకి ఏదైనా పని చేసినట్లయితే దాన్ని యాక్షన్ వెబ్ అని అంటామండి. అంటే లైక్ ఐ ఈట్, హీ జంప్స్, దే ప్లే, ఈ విధంగా ఏదో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని యాక్షన్ వెబ్స్ అంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే స్టేజ్ వెబ్. ఈ స్టేజ్ వెబ్ అంటే ఏంటి అంటే మనకి ఫిజికల్గా ఏ పని చేయకుండా ఇంకా ఏ పని జరిగినా సరే దాన్ని మనకి స్టేజ్ వెబ్ అని అంటామండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే థాట్స్ అంటే ఆలోచించడం. ఓకేనా, లైక్ ఎగ్జాంపుల్ ఏంటి ఐ అగ్రి, షీ బిలీవ్స్, హీ థింగ్స్. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మనకి స్టేజ్ వర్క్ కింద వస్తాయండి. అదేవిధంగా నెక్స్ట్ ఫీలింగ్స్. ఓకేనా, లవ్, హేట్, వాంట్, లైక్ ఇలాంటివన్నీ కూడా మనకి స్టేజ్ వర్క్ కింద వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ సెన్స్, స్మెల్, లుక్, ఫీల్, సీ, అపియర్స్. ఓకేనా, ఇలాంటివి. అదేవిధంగా పొజిషన్స్ అంటే ఏంటి అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ ఏ పెట్, అంటే నాకు ఒక పెట్ ఉంది. ఇది ఇటువంటి వాటికి అయితే మాత్రం మనం ఏమంటున్నాం అంటే మనకి స్టేజ్ వర్బ్స్ అంటామండి. ఇంకా ప్రొఫెషన్స్ అంటే ఐఎమ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది ఏంటి అంటే మనకి స్టేజ్ వర్క్ కింద వస్తుందండి. ఎందుకంటే అంటే నేను ఒక టీచర్ని. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్, ఈ లివ్స్ ఇన్ వైజాగ్, అతను వైజాగ్లో ఉంటున్నాడు అనేసి. సో ఫిజికల్గా ఎటువంటి పని చేయకుండా మిగతా జరిగిన ప్రతి పని కూడా మనకి ఏమవుతుంది అంటే స్టేజ్ వర్క్ కింద అయితే మాత్రం రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే రెగ్యులర్ వెబ్స్. ఈ రెగ్యులర్ వెబ్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఒక బేస్ ఫామ్ కి అంటే ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉన్న ఒక వెర్బ్ కి ఈడి కానీ డి కానీ చేర్చడం వల్ల అది మనకి పాస్ట్ టెన్స్ లేదా పాస్ట్ క్లియర్ గా అయితే మాత్రం అవడం జరుగుతుందండి. ఇటువంటి వాటిని అయితే మాత్రం మనం ఏమంటాం అంటే మనకి రెగ్యులర్ వెబ్స్ అని అంటామండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి వర్క్ ఉంది. ఓకేనా, దీనికి మనం ఈడి చేరుస్తున్నామండి. ఓకేనా, చేరిస్తే ఏమవుతుంది అంటే వర్క్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ దీన్ని మనకి పేరెంట్స్ అంటామండి. ఓకేనా, మనకి వర్క్ అనేది ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే మాత్రం ఉంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే V1 అంటామండి. ఓకేనా, అదే విధంగా దీనికి ఈడి చేర్చడం వల్ల ఏంటి అంటే ఇది పాస్ట్ టెన్స్ గా మారుతుందండి. ఓకేనా, దీన్ని మనం ఏమంటున్నాం అంటే V2 అని అంటామండి. అదే విధంగా దీన్ని మనం ఏమంటున్నాం అంటే V3 అని కూడా అంటామండి. సో మన మిగతా బేస్ ఫార్మ్స్ కి అయితే మాత్రం V2 V3 ఏ విధంగా రాస్తాం అంటే సేమ్ ఉంది. దీనికి ఈడి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే వెడ్డెడ్ అవుతుంది. సేమ్ అదే విధంగా V3 కూడా. ఓకేనా, అదే విధంగా బెగ్ ఉంది, దీనికి ఈడి యాడ్ చేస్తాం. ఓకేనా, సేమ్ అదే విధంగా ఈడి యాడ్ చేస్తే ఇది మనకి పాస్ట్ టెన్స్ అవుతుంది. అదే విధంగా ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అయితే మాత్రం అవుతుందండి. ఓకేనా, అదే విధంగా స్కిప్ ఉంది, దీనికి ఈడి యాడ్ చేస్తాం. ఫిల్ ఉంది, ఈడి యాడ్ చేస్తాం. ఈ విధంగా మనకి ఒక సీక్వెన్స్ గా అయితే మాత్రం వస్తాయండి. దీన్ని మనం రెగ్యులర్ వెబ్స్ అంటామండి. ఇదే రెగ్యులర్ వెబ్స్ లోని ఇంకా ఏ మోడల్స్ ఉంటాయి అంటే మనకి బేస్ ఫాంక్ అయితే మాత్రం చివరి ఈ ఉన్నట్లయితే దానికి డి అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాస్ట్ అదే విధంగా పాస్ట్ పర్ అయితే మాత్రం మార్చొచ్చండి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే డేట్ ఉంది, దీనికి చివరి డి అయితే యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే డేటెడ్ అవుతుందండి. అదేవిధంగా క్లోజ్ ఉంది, క్లోజ్ చివర డి యాడ్ చేస్తామండి. అదేవిధంగా చేస్ ఉంది, దీనికి చివర డి యాడ్ చేస్తామండి. ఈ విధంగా మనకి డి అనే లెటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పాస్ట్ మనకి మార్చవచ్చు అండి. అదే విధంగా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి వెర్బ్కి చివర వై ఉన్నట్లయితే దానికి ముందు మనకి కాన్సనెంట్స్ ఉన్నట్లయితే ఈ వై అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఐఈడిగా మారుతుందండి. ఓకేనా, సో ఈ విధంగా మారడం వల్ల అది ఏ విధంగా మార్చవచ్చు అంటే పాస్ట్ మాత్రం మనం మార్చవచ్చు అండి. సో ఇక్కడ క్యారియన్స్ ఉంది. ఓకేనా, ఈ చివర ఏముంది అంటే వై ఉంది. ఓకేనా, ఈ వైతో ఎండింగ్ అయినప్పుడు ఈ వైకి ముందు ఉన్న లెటర్ మనకి ఎప్పుడు కూడా కాన్సనెంట్ అయితే ఇది ఏ విధంగా మారుతుంది అంటే ఈ వై అనేది ఏంటంటే ఐఈడిగా మనం మారుతుందండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది అంటే క్యారీడ్ గా మారుతుంది. అదేవిధంగా స్టడీ అనేది ఎలా మారుతుంది అంటే స్టడీడ్ గా మనకి మారటం అయితే మాత్రం జరుగుతుందండి. ఓకేనా, ఈ చిన్న టిప్ యూజ్ చేసినట్లయితే మనకి బేస్ ఫామ్ పాస్ట్ అదేవిధంగా పాస్ట్ క్లియర్ గా అయితే మాత్రం మనకి మార్చడం జరుగుతుందండి. మనకి రెగ్యులర్ వెర్బ్ లోని మనకి కంటిన్యూస్ గా వచ్చే వేరియన్స్ అంటే V1 V2 V3 V4 V5 V6 అండి. ఈ V1 V2 V3 V4 V5 6 అంటే ఏంటి
అవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ముందుగా మనకి V1 అంటే ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అండి. అదేవిధంగా V2 అంటే ఏంటి అంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. అండ్ V3 అంటే ఏంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అండి. అండ్ V4 అంటే ఏంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ అండి. అండ్ V5 అంటే ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ అండి. V6 అంటే ఏంటి అంటే పర్ఫెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్. ఈ V1, V2, V3, V4, V5, V6 ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా? లైక్ మనకి ఫస్ట్ V1 అంటే ఏంటి అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కాల్ ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. ఓకేనా? సో దీనికి మనకి V2 ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనకి దీనికి ఈడి అయితే మాత్రం యాడ్ చేస్తుంది. ఈడి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కాల్డ్ అవుతుందండి. అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కూడా అదే విధంగా ఏర్పడుతుందండి. ఓకేనా? కాల్. అండ్ V4 ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అయితే మాత్రం యాడ్ అవుతుందండి. ఓకేనా? ఎలాగా V1 ప్లస్ ఇంగ్ ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే V4 అయితే మాత్రం ఏర్పడడం జరుగుతుందండి. ఇక్కడ V1 అంటే ఎంత కాల్, అదేవిధంగా ఇంగ్ ఫామ్ ఏర్పడుతుంది. ఏదైంది అయింది అంటే కాలింగ్ అయిందండి. ఓకేనా? మనకి ఈ V4 అంటే ఎప్పుడు కూడా ఏమొస్తుంది అంటే V1 ప్లస్ ఇంగ్ ఇది మనకి V4 అయితే మాత్రం అవడం జరుగుతుందండి. V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి V5 అయితే మాత్రం యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అంటే V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి V5 అయితే మాత్రం ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే కాల్స్ అయితే మాత్రం అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మరి V6 అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనకి హ్యావింగ్ ప్లస్ V3 అవుతుందండి. హ్యావింగ్ ప్లస్ V3 అంటే అప్పుడు మనకి V6 అంటే ఒక పని కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పని మొదలైంది అనే ఎగ్జాంపుల్ అండి. మనకి ఇక్కడ V6 అంటే ఏమవుతుంది అంటే హ్యావింగ్ ప్లస్ V3 ఏమవుతుంది అంటే V6 అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ మనకి హ్యావింగ్ కాల్డ్ అవుతుందండి. సో ఈ విధంగా V1, V2, V3, V4, V5, V6 అయితే మాత్రం ఏర్పడడం జరుగుతుంది. సో వీటన్నిటికంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఈ మొదటి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవైతే మాత్రం బాగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనకి V2 మరియు V3 రెండు ఒకేలా ఉంటాయి కదా, మరి రెండింటికి ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయానికి వస్తే మనకి కరెక్ట్ గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ బైక్. ఓకేనా? ఇక్కడ ఒకే ఒక వెర్బ్ ఉంది. ఇది ఏం చేస్తాడంటే మెయిన్ వెర్బ్ అయితే మాత్రం అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ హ్యావ్ బాట్ ఏ బైక్. ఓకేనా? ఇక్కడ మనకి ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంది, అదేవిధంగా ఒక మెయిన్ వెర్బ్ అయితే మాత్రం ఉందండి. ఓకేనా? మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెంటెన్స్ లోని ఒకే ఒక వెర్బ్ ఉన్నట్లయితే అది మనకి V2 అయితే మాత్రం అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? అదే విధంగా మనకి ఒక హెల్పింగ్ వెర్బ్, అదే విధంగా ఒక మెయిన్ వెర్బ్ ఉన్నట్లయితే ఈ మెయిన్ వెర్బ్ అనేది ఏంటంటే మనకి V3 అవుతుందండి. ఓకేనా? ఈ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ఉంటే ఈ మెయిన్ వెర్బ్ మనకి V3 అయితే మాత్రం అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది V2ది, అదే విధంగా V3ది అంటే చూడండి, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో V3 ఉంటే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? సో లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ పెయింటెడ్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ పెయింటెడ్ ఏ వాల్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ హ్యావ్ పెయింటెడ్ ఏ వాల్. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఇది మనకి V2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది మనకి V3 అయితే మాత్రం అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఈ విధంగా V2కి V3కి ఒక సెంటెన్స్ లో అయితే మాత్రం డిఫరెన్స్ అయితే మాత్రం మనం తెలుసుకుంటామండి. మనకి వెర్బ్స్ అనేవి ఏంటంటే రెగ్యులర్ గా ఉంటాయి లేదా ఇర్రెగ్యులర్ గా ఉంటాయండి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇర్రెగ్యులర్ గా ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా? అయితే మనకి ఇచ్చిన ఫామ్ ఏంటి? బేస్ ఫామ్. ఈ బేస్ ఫామ్ అండ్ అదే విధంగా పాస్ట్ అండ్ పాస్ట్. సో ఇవి ఏ విధంగా ఏర్పడతాయి అంటే మనం రెగ్యులర్ వెర్బ్స్ లో అయితే మాత్రం నేర్చుకున్నాం. ఏంటి అంటే మనకి బేస్ ఫామ్ కి ఈడి యాడ్ అవడం వల్ల ఏంటి అంటే మనకి రెగ్యులర్ వెర్బ్స్ అయితే మాత్రం ఏర్పడడం జరుగుతాయి. బేస్ ఫామ్ కి
పాస్ట్ ఫామ్ కి అదే విధంగా పాస్ట్ పార్టిసిపల్ కి ఈ మూడింటికి కూడా పూర్తిగా వేరియేషన్ అయితే మాత్రం ఉండడం జరుగుతుందండి. అది ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాడంటే సిట్, ఓకేనా, సాట్, సాట్. సో మనకి బేస్ ఫామ్ కి అదే విధంగా పాస్ట్ ఫామ్ అదే విధంగా పాస్ట్ పర్టికులర్ మూడు రకాలుగా ఉంటాయండి. సో ఈ వేరియేషన్ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఈ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రెండు ఒకేలాగా ఉండొచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇంకే విధంగా అంటే రింగ్, ర్యాంక్, రంగ్ ఇలా మూడు రకాలుగా ఉండొచ్చు. అండ్ అదే విధంగా కమ్, కేమ్, కమ్ అంటే మనకి ఈ బేస్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ రెండు ఒకేలాగా ఉండి అదే విధంగా పాస్ట్ ఫామ్ అయితే మాత్రం మారవచ్చు. కట్, 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 ఓకేనా. ఈ విధంగా మూడు కూడా ఒకేలాగా కూడా ఉండొచ్చండి. అంటే ఏది ఎందుకు ఎలా అవుద్దో కూడా తెలియదండి. సో ఇవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటాం అంటే ఇర్రెగ్యులర్ వెబ్స్ అని అంటామండి. సో ఈ విధంగా మనకి వెబ్సైట్ మాత్రం ఉండడం జరుగుతుందండి.